వచ్చి బ్యాప్టిస్ట్ సంస్థ ద్వారా యేసు క్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని, రక్షణ సువార్తను సూర్యాపేటకు తీసుకొని వచ్చి 125 సంవత్సరాలు. అంతకు ముందు యేసు క్రీస్తుని గురించిన సువార్త లేదు, సంఘాలు లేవు, సేవకులు లేరు, ఇన్ని శాఖలు లేవు. మొట్టమొదటి శాఖ, మొట్టమొదటి సంస్థ బ్యాప్టిస్ట్ సంస్థ. 125 సంవత్సరాలు. 120 అంటే 1900 సంవత్సరంలో, ఇప్పుడు 1900 సంవత్సరం. ఇప్పుడు ఎన్ని? ఈ సంవత్సరం ఏంటి? 2024. బ్యాప్టిస్ట్ సంస్థ సూర్యాపేటకు వచ్చింది 1900 సంవత్సరంలో స్థాపించబడింది. అంతకుముందే మిషనరీస్ వచ్చారు. 1898లో మిషనరీస్ వచ్చారు. 1900 సంవత్సరంలో సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. నేటికి 125 సంవత్సరాలు. 125 సంవత్సరాల క్రితం ఈ కృష్ణాపట్టి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మీ ప్రాంతం, ఈ కృష్ణాపట్టిలో ఉన్న ప్రజలారా, ఈ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా, ఈ నది ప్రక్కనే ఉన్నటువంటి గ్రామస్తులారా, 125 సంవత్సరాల క్రితం మీ ఊర్లు ఎలా ఉంటాయి, మీ జీవన విధానాలు ఎలా ఉంటాయి ఒకలాగా ఆలోచించండి. అప్పుడే వచ్చారు. రోడ్లు లేవు, దారులు లేవు, ఏమి లేవు. అలాంటి సమయంలో ఎడ్ల బండ్లు కట్టుకొని, గూడు బండ్లు కట్టుకొని మిషనరీస్ ఈ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేశారు. ఈ కృష్ణపట్ల ఉన్న సంఘాలన్నీ బ్యాప్టిస్ట్ సంస్థ ద్వారా సువార్తను అందుకొని సంఘాలుగా స్థాపించబడ్డాయి. ఇక్కడ ఈ ప్రాంతం అంతటికి చింత్రియాల కేంద్ర సంఘంగా ఉంది. చింత్రియాల బ్యాప్టిస్ట్ సంఘం మొట్టమొదట మిషనరీ స్థాపించినటువంటి కేంద్ర సంఘం. దానికి కూడా 125 years, 125 సంవత్సరాలు. అదొక చెప్పకండి. 125 సంవత్సరాల క్రితమే చింత్రియాల్లో దేవుని సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత కిష్టాపురం పోయింది, ఆ తర్వాత ఏమూరు, తంభవరం, తర్వాత శోభనాద్రిగూడెం, తర్వాత రఘునాథపాలెం, గుండ్లపల్లి, రేపల్లి, ఇవన్నీ కూడా బ్యాప్టిస్టు సంస్థ ద్వారా సువార్తను అందుకొని రక్షించబడినటువంటి సంఘాలు. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా తిరిగాను. ఫస్ట్ టైం నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, అప్పుడు మంచి యంగ్ 40 సంవత్సరాల క్రితం అక్కడ ఉంటాను నేను. 40 సంవత్సరాల క్రితం చింత్రియాలకు వచ్చాను. చింత్రియాలకు వచ్చి ఎట్లా వచ్చాను? బూట్లు సాక్సులు వేసుకొని అంతా చూద్దామని వచ్చాను. ఆ రోజు చింత్రియాల, కృష్ణాపురం, తంబవరం ఇవన్నీ తిరిగినప్పుడే వాహనాలు లేవు కదా, నడుచుకుంటూ తిరుగుడే. తిరిగి సూర్యాపేటకు పోతే పాదాలకు ఎంతెంత నీటి బుగ్గలైంది. నడిచి మల్లారెడ్డిగూడెం నుండి చింత్రియాల వరకు నడిచి వచ్చాను. మల్లారెడ్డిగూడెం నుంచి ఆ రోజుల్లో వాహనాలు లేవు. ఆ రోడ్డు పక్కన రేగుబండ్లు కొట్టుకొని తిరుగుకుంటా చింత్రియాలకు నడిచి వచ్చి ఇదంతా తిరిగి మరలా సూర్యాపేటకు పోయే లోపల పాదాల్లో నీటి ఇంత కాయలు కాసి ఫస్ట్ టైం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఒక విడత సంఘాలన్నీ కట్టి ఓపెన్ చేసినాం. చింత్రియాల్లో చర్చి కట్టి ఓపెన్ చేసినాం. తర్వాత కృష్ణాపురంలో చర్చి కట్టి ఓపెన్ చేసినాం. తర్వాత శోభనాద్రిగూడెంలో చర్చి కట్టి ఓపెన్ చేసినాం. తర్వాత మీరు తంబవరంలో చర్చి కట్టి అన్ని ఓపెనింగ్ చేసాం. ఈ ముంపు వచ్చి ఆ చర్చిలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మరలా కొత్త చర్చిలు కడుతుంటే మరలా రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఒకసారి అయిపోయినాయి, ముంపుకు పోయినాయి. మరలా రెండోసారి ఈ చర్చెస్ అన్నీ కూడా
మరలా దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. అప్పుడు రిబ్బన్లు కటింగ్ చేసి ఓపెన్ చేసి అవకాశం ఇచ్చాడు. అవి ముంపుకు గురైన తర్వాత మరలా పెద్ద పెద్ద సంఘాలు కట్టించి వాటిని కూడా ప్రతిష్ఠించే కృప దేవుడు నాకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 సంవత్సరాలుగా ఈ కృష్ణా ప్రాంతంలో, ఈ కృష్ణాపట్టు ప్రాంతంలో, ఈ నదీ ఒడ్డు ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. శామ్యూల్ గారండి, శామ్యూల్ గారు నాకు వెనుకున్నాను. దాదాపుగా ఒక 30 సంవత్సరాల పరిచయం శామ్యూల్ గారితో. దేవునికి మహిమ కలుగును గాక. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడికి, అప్పుడు ప్రతి చోట ఉద్యోగ సభలు పెట్టేవాళ్ళం. అప్పుడు ఉద్యోగ సభలు బాగా పెట్టేవాళ్ళం. చిత్రయాల్లో, కృష్ణపురంలో, కృష్ణపురంలో ఉద్యోగ సభలు 3 రోజులు 4 రోజులు. అప్పటి నుండి ఇప్పుడంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి ఆగిపోయినాయి. అవన్నీ తిరిగి 2 రోజులు 3 రోజులు ఉద్యోగ సభలు పెట్టి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో ఈ ప్రాంతం అంతా తిరిగి సేవ చేసాం. అప్పుడు యంగ్ శామ్యూల్ గారు యవనస్తుడు. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా. కృష్ణాపురం సంఘాలు ఉద్యోగ సభలు పెడితే సింగర్ ఈయనే, కృష్ణాపురంలో మీటింగ్లు పెడితే సింగర్ ఈయనే, కంబారంలో మీటింగ్లు పెడితే ఆ రోజుల్లో చాలా అద్భుతమైన సింగర్. తర్వాత పరిచర్య చేయడం, ఈ బెంచ్లు వేయడం, కుర్చీలు వేయడం, షాపులు వేయడం, ఇవన్నిట్లో టాప్. యవనస్తుడు బాగా సేవ చేసేవాడు. ఆయన పాత్ర కాదప్పుడు ఒక విశ్వాసిగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతును వినియోగిస్తూ మాతో కలిసి మేము ఎక్కడికి వస్తే అక్కడికి ఈయన వచ్చేవాడు. హుజూర్ నగర్కి వస్తే హుజూర్ నగర్కి వచ్చేవాడు, రఘునాథ్ భవన్కి వస్తే రఘునాథ్ భవన్కి వచ్చేవాడు. మరి అలాగా ఆ యవ్వన దశలో నుండి మరి మాతో కలిసి సేవ చేస్తున్నారు. ఇదంతా బ్యాప్టిస్టు అనుబంధం, ఇదంతా బ్యాప్టిస్ట్ అన్నమాట. కృష్ణా పారివాక ప్రాంతం అంతా ఎవరు భాష లేరు, అది ఎవరు భాష లేరు. ఒక పూట బోధిని పోవచ్చు కానీ వేరే వాళ్ళు వచ్చి నేను కూర్చోలేరు. వాళ్ళు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, సేవ చేస్తున్నారు, వాక్యం అందిస్తున్నారు, బోధించున్నారు, పోతున్నారు. ఇక్కడ నిలబడాలంటే బ్యాప్టిస్ట్ అయి ఉండాలంటే ఇక వేరే మార్గం లేదు. అంతేనా? ప్రజలు ఒప్పుకోరు. నేను సంస్థ మారుతానన్నా నువ్వు మారుకు అని మేము మారమంటారు. నిజమేనా? సంఘం కూడా అయ్యా నువ్వు వేరే సంస్థలో పోతే పోగానే మేమైతే బ్యాప్టిస్ట్లోనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇలాగా 125 సంవత్సరాల చరిత్ర ఈ కృష్ణా పారివార ప్రాంతంలో దేవుని మహిమార్థం సంఘాలు స్థాపించబడింది. ఒక తరం పాస్టర్లు అందరూ చచ్చిపోయారు. నేను మొదట వచ్చిన ఇప్పుడున్న పాస్టర్లు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు 2వ తరం పాస్టర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పాస్టర్లందరికీ సూర్యాపేట తల్లి సంఘంగా వారికి అందరికి సహాయం అందిస్తున్నాం. దేవుని చిత్తమైతే త్వరలో ఈ కృష్ణాపట్నం ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలు, సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేట అనుబంధంగా ఉన్న సంఘాలు, సంఘ కాపర్లతోటి ఒక సహవాసం, మీరు కూడా ఇక్కడ ఉన్న పాస్టర్లను సహవాసం కలిగాను. అంతా ఒకే కుటుంబం కనుక మీరంతా ఒక సహవాసం. నీకు ఎప్పుడైనా సంఘంలో సేవకు వాక్యానికి అవసరం ఉన్నాయి, పాస్తున్నాడు యవనస్తుడు పిలుచుకో, కంబారం గుండ్లపల్లి వాళ్ళంతా మన అనుబంధ పాస్టర్లు కనుక మీకు అవసరం వచ్చినప్పుడు వీళ్ళు వాడుకోవాలి. మీరందరూ కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు త్వరలో చేద్దామని అనుకుంటున్నాం. దేవుడు సహకరిస్తే, దేవుడి సహాయం ఉంటే ఈ కృష్ణా పారివాక ప్రాంతం 7-8 సంఘాలన్నింటినీ ఒక సహవాసంగా చేసి ఇంకా విరివిగా ఘనమైన సేవ ఈ ప్రాంతంలో జరగడానికి ప్రయాసపడాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా సంతోషంగా ఉన్నారా?
సంతోషంగా ఉన్నారా? యెరూషలేములో ఎజ్రా నెహెమ్యాలు దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు. ఏం చేశారు? పునర్నిర్మాణం చేశారు. ఆ యెరూషలేం దేవాలయం అంతా పాడైపోతే, అయ్యో మా దేవుని మందిరం పాడైపోయింది, ఏడ్చారు. ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుడు నెహెమ్యాని ఎన్నుకున్నాడు, ఎజ్రాని ఎన్నుకున్నాడు. పునర్నిర్మాణం చేయాలి. యెరూషలేములో పునర్నిర్మాణం చేయాలి. దేవుని బిడ్డలారా, ఎజ్రా నెహెమ్యాలు యెరూషలేముకి వచ్చి పునర్నిర్మాణం చేశారు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఆటంకాలను ఎదిరించారు, ధైర్యంగా నిలిచారు. ఆ పునర్నిర్మాణం ఎలా చేశారో తెలుసా? ఎలా చేశారు? ఎజ్రా నెహెమ్యాలు ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఒక చేతిలో తాపి పట్టుకొని, ఎట్లా? ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఒక చేతిలో తాపి పట్టుకొని పునర్నిర్మాణం చేశారు. ఎందుకు కత్తి ఒక చేతిలో? అన్ని ఆటంకాలు, అన్ని అడ్డుబంటులు. దేవుని మందిరం నేను పునర్నిర్మాణం చేస్తుంటే ఎన్నో దుష్ట శక్తులు ఆటంకాలు చేశాయి. వాళ్ళని ఎదిరిస్తూ ఒక చేత్తో కత్తి పట్టుకొని, ఒక చేత్తో తాపి పట్టుకొని అది పునర్నిర్మాణం చేశారు. పూర్తయింది. ఈ నెహెమ్యా గ్రంథం 12:43 ఉందంటే, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ సంతోషించిరి అని ఉంది. ఏముంది? భార్యలు, భర్తలు, పిల్లలు సంతోషించిరి అని ఉంది. ఎందుకు? మందిరం పునర్నిర్మాణం అయింది. మందిరంలో ఆరాధనలు ప్రారంభమయ్యాయి కనుక వారు సంతోషించిరి అని వ్రాయబడి ఉన్నది. ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, విశ్వాసులందరూ, దేవుని బిడ్డలు ఏం చేశారు? సంతోషించిరి. ఆ తర్వాత ఏముందంటే ఒక గొప్ప ఆనంద ధ్వని. ఏముంది? ఆనంద ధ్వని. చెప్పండి, ఆనంద ధ్వని. చెప్పండి, ఆనంద ధ్వని. ఆ పట్టణం అంతా మారుమోగేటట్లుగా ఆనంద ధ్వని వినపడిందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆనంద ధ్వని. ఈరోజు రేబల్లె గ్రామంలో ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో అందరూ సంతోషించాలి. ఎవరు దుఃఖపడకండి, దుఃఖపడకండి, ఏడవకండి. సంతోషించారు. భర్తలు సంతోషించారు, భార్యలు సంతోషించారు, పిల్లలు సంతోషించారు. ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా గొప్ప ధ్వని అని లేదు, అక్కడ గొప్ప ధ్వని అని లేదు, ఆనంద ధ్వని. ఏంటిది? ఆనంద ధ్వని. ఒక్కసారి దేవునికి ఆ ధ్వని చేద్దామా? ఈ గ్రామాంతరం వాడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రేవల్లే గ్రామం అంతా దద్దరిల్లిపోవాలి. దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు ఈరోజు చాలా అద్భుతంగా మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఇంకా పూర్తి పనులు చేస్తారు, ఇంకా అందంగా చేస్తారు దీన్ని రాబో రోజుల్లో. ఈ గ్రామ ప్రజలు పాస్టర్ గారితో సహకరించండి. 84వ కీర్తన, 84వ కీర్తన 4వ వచనం చదవండి. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. అందరు చెప్పండి నాతో కూడా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మందిరంలో నివసించేవారు, దేవుని మందిరంలో నివసించేవారు ఎవరు? ధన్యులు. ధన్యులు అంటే భాగ్యవంతులు అని అర్థం. భాగ్యవంతులు, అదృష్టవంతులు.
మహా ఆనందమయులు అని అర్థం. అంటే నిత్యము ఆనందించేవారు అని అర్థం. ధన్యులు అంటే ఎంత ధన్యులు అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఎప్పుడు మనకు ధన్యులు 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 అనే మాట కనబడుతుంది. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు ధన్యులని యెహోవా దేవునిగా గల ప్రజలు ధన్యులు అని ధన్యులు అని మనం బైబిల్లో చాలాసార్లు. ధన్యులు అంటే అదృష్టవంతులు, ధన్యులు అంటే భాగ్యవంతులు, ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు, బ్లెస్డ్ పీపుల్. ధన్యులు అంటే నిత్యము ఆనందమయులు, ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు కాదు, నిత్యము ఆనందమయులు. ఎవరు నిత్యము ఆనందమయులు, ఎవరు ధన్యజీవులు, ఎవరు భాగ్యవంతులు, ఎవరు అదృష్టవంతులు ఎవరంటే బైబిల్ ఏం చెప్తుంది? నీ మందిరమందు నివసించువారు. దేవుడు ఎంత మంచి మందిరం ఇచ్చాడు. రేబల్లె ప్రజలారా, రేబల్లె గ్రామ వాసులారా, మీకు ఒక మంచి మందిరం దేవుడు అనుగ్రహించాడు. ఈ మందిరమందు నివసించువారు ధన్యులు, ఈ మందిరమందు నివసించువారు భాగ్యవంతులు, ఈ మందిరమందు నివసించువారు అదృష్టవంతులు, నిత్యము ఆనందమయులు. ఈ ధన్యత నువ్వు పొందాలనుకుంటే ఈ మందిరంలో నీవు నివసించాలి, ఈ మందిరంలో నువ్వు ప్రార్థించాలి, ఈ మందిరంలో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా,